అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీశాట్. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా రూపొందించి నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 ఓరియంటేషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము గ్రూప్ 1 మెయిన్స్ పాఠ్యాంశాలలో భాగంగా యూనిట్ 2లోని టెక్నాలజీ పాలసీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అత్యంత కీలకమైనటువంటివే. ఎందుకంటే ఇదే సిలబస్ మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్లో వీటిని మనం మిక్స్డ్ స్ట్రాటజీ తోటి ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2013కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే గతంలో పాలసీస్కి సంబంధించినటువంటి అంశాలను చూస్తే ఒక క్రమానుగతమైనటువంటి ఒరవడి కనిపిస్తుంది. తొలి రెండు కూడా సైన్స్ పాలసీస్ కాగా 1993 నుంచి టెక్నాలజీ పాలసీగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా 2003ది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ. ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి కొనసాగించదగినటువంటి అభివృద్ధిని సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అడాప్ట్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీని తీసుకొని రావడం జరిగింది. ఇది కాలక్రమంలో వస్తున్నటువంటి మార్పులను రిఫ్లెక్ట్ చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాల పరంపరగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ 2013 ఎస్టీఐ పాలసీ అని దీన్ని షార్ట్గా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించినటువంటి ప్రశ్న సరళిని కనుక మనం గమనిస్తే శాస్త్ర సాంకేతిక నవకల్పనల విధానము 2013 గురించి రాయండి అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ వెరీ రీసెంట్ పాలసీ కాబట్టి దీని మీద ఎక్కువగా క్వశ్చన్ అడిగేందుకు అధికమైనటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ ఈ క్వశ్చన్ కనుక రాకపోతే కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల మీద ఖచ్చితమైనటువంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీకి సంబంధించి ఏ విధమైనటువంటి రూపొందించే క్రమంలో ఏ విధమైనటువంటి స్ట్రాటజీ అవలంబించారనే అంశాన్ని ఒకసారి పరిశీలించే చూద్దాం. ఇక్కడ దేశంలో కొనసాగించదగినటువంటి అభివృద్ధిని, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం దీన్ని. మనం కొనసాగించదగినటువంటి అభివృద్ధిని మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాము. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎస్ఎన్టీ బేస్ చేసుకుని వచ్చినటువంటి డెవలప్మెంట్ని తిరిగి కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దీనితో పాటు మరింత అభివృద్ధిని సాధించాలనేటటువంటి దృక్కోణం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఆ విధంగా చూస్తే దేశంలో కొనసాగించదగినటువంటి అభివృద్ధిని వేగవంతం చేయడం, ఫాస్టెన్ చేయడం అనేటటువంటి ధోరణి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి పలు సమస్యలకు పరిష్కారాలను కనుగొనేందుకు గాను శాస్త్ర సాంకేతిక నవకల్పనల విధానము 2013ను కోల్కతాలో 2013 జనవరిలో జరిగినటువంటి భారత శాస్త్రీయ కాంగ్రెస్ శతాబ్ది సమావేశాల్లో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ ఎస్ఎన్టీ పాలసీస్ని ఇటీవలి కాలంలో గమనిస్తే ఒక కొత్త ధోరణి అనేది కనిపిస్తూ ఉంది. వీటిని ఐఎస్సిఏ, దీన్ని మనం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్గా చెప్తున్నాం కదా. భారత శాస్త్రీయ కాంగ్రెస్ సమావేశాలలో వీటిని భాగంగా చేస్తూ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ని ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. ప్రధానుల సమక్షంలో, ప్రధానుల చేతుల మీదుగా మనం ఇక్కడ చేసుకుంటూ ఉన్నాం. ఇదే దృక్కోణాన్ని కనుక మనం ఇక్కడ గమనిస్తే 2013లో జరిగినటువంటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ శతాబ్ది సమావేశాలలో దీనికి సంబంధించినటువంటి లాంచింగ్ అనేది భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ సైన్స్ పాలసీస్ యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటున్నటువంటి దరిమిల మనకు ప్రాచీన కాలం అంటే ప్రాచీన సమయం నుంచి కూడా మనకు భారతదేశంలో శాస్త్రీయ రంగం పట్ల ప్రజలను పురోభివృద్ధి బాటలో ప్రయాణింపజేసేటటువంటి క్రమంలో ఏర్పడిన ఒక ఆర్గనైజేషన్గా మనకి ఇక్కడ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కనిపిస్తూ ఉంది. కాబట్టి దీని మార్గదర్శనం కూడా కొంత ఎస్ఎన్టీ పాలసీల మీదుగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ని ఈ సమావేశాలలో ఆవిష్కరించడం జరుగుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో దీనికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలు చూస్తే ఇక్కడ 2011 నుంచి 2020 దశాబ్దంలో పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలలో స్థూల వ్యయము, గ్రాస్ ఎక్స్పెండిచర్ని జీడిపిలో 2% పెంచేటటువంటి దృక్కోణం ఒకటి. అదేవిధంగా ఇందుకోసము ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని సైతం ప్రోత్సహించడం మరియు మానవ వనరులను రాబోయే 5 సంవత్సరాలలో
ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్యకు కనీసం 66% పెంచేటటువంటి క్రమంతో ఈ విధానం రూపొందించబడింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇంత క్రితమే చెప్పుకున్నాం, దేశంలో కొనసాగించదగినటువంటి అభివృద్ధిని శాస్త్ర సాంకేతిక రంగం యొక్క తోడ్పాటుతో చేయాలనేటటువంటి దృక్కోణం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అందుకు సంబంధించి దీని యొక్క ప్రాధాన్యతలన్నీ కూడా ఆ కోణంలోనే ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. యాక్చువల్గా ఒక రంగం అభివృద్ధి చెందాలి అంటే దాంట్లో R&D యాక్టివిటీస్ అనేది ఎక్కువ మొత్తంలో చేయాల్సి వస్తుంది. మరి R&D యాక్టివిటీస్ని ఎక్కువ మొత్తంలో పెంపొందింప చేయడానికి గాను అందుకు అవసరమైనటువంటి వ్యయాన్ని సైతం గణనీయమైనటువంటి స్థాయిలో చేపట్టాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వ్యయంలో ఈ స్థూల వ్యయాన్ని జీడిపిలో 2%కి పెంచాలనేటటువంటి లక్ష్యం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ప్రస్తుతము ఈ 2% కంటే కూడా తక్కువ వ్యయాన్ని చేపడుతున్నటువంటి క్రమం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా 2% వరకు జీడిపిలో వ్యయాన్ని పెంచాలి అంటే ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కూడా ఉండాలనేటటువంటి సదుద్దేశం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఫలితంగా ఈ రెండింటి యొక్క ఆస్పెక్ట్స్ని మనము బేరీజు వేసుకుంటూ చూస్తే రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి మానవ వనరుల ప్రమేయాన్ని 66% వరకు పెంచాలనేటటువంటి సదుద్దేశము మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో వీటికి సంబంధించినటువంటి మరిన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లక్ష్యాలకు సంబంధించినటువంటి అంశాలను చూస్తే పరిశోధనలు, రీసెర్చ్, నవకల్పనలను, ఇన్నోవేషన్స్ని మహిళలు, ప్రత్యేక అవసరాలు గలవారు మరియు సామాజికంగా నిరాదరణకు గురయ్యేటటువంటి వర్గాల వారికి అందుబాటులోకి తేవడం అనే లక్ష్యం ఇక్కడ కనిపిస్తుంది. గతంలో 2003 పాలసీస్కి కనుక సంబంధించి మనం చూస్తే మహిళలు మరియు వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించి మాత్రమే మనం అక్కడ ప్రాధాన్యతని ఇవ్వడం జరిగింది, మహిళలు మరియు వెనుకబడినటువంటి తరగతుల వారికి. సో ఇక్కడ 2013 విషయానికి వచ్చేసరికి ప్రత్యేక అవసరాలు కలిగిన వారు లేదా సామాజికంగా నిరాదరణకు గురయ్యేటటువంటి వారు, అంటే CWSN వర్గాలు అని చెప్పేసి అంటాము, లేదా పర్సన్స్ విత్ స్పెషల్ నీడ్స్ అనేటటువంటి పేరుతో దీన్ని ఇక్కడ మనం పిలుస్తాము. వీళ్ళనే మనం దివ్యాంగులుగా పిలుస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ వీరి యొక్క అవసరాలను తీర్చేటటువంటి ఉపకరణాలు సైతం శాస్త్ర సాంకేతిక నవకల్పనల ద్వారా చేపట్టి వారికి అందజేయాలనేటటువంటి సదుద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మరొక అంశాన్ని కనుక చూస్తే అన్ని సామాజిక రంగాల వారిలో శాస్త్రీయ విజ్ఞాన తృష్ణను వ్యాపింప చేయడము. ఏ ఒక్క వర్గానికో ఈ శాస్త్రీయ విజ్ఞాన తృష్ణను పరిమితం చేస్తే ఆ వర్గానికి సంబంధించినటువంటి అవసరాలు మాత్రమే ఫుల్ఫిల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అదే అన్ని వర్గాలకు గనక దీనిని గనక ఎక్స్పాండ్ చేస్తే అన్ని సామాజిక వర్గాల యొక్క అభివృద్ధి జరుగుతుంది, తద్వారా దేశాభివృద్ధి కూడా జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి లక్ష్యాన్ని ఇక్కడ నిర్దేశించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతిభావంతులు మరియు మేధావులకు శాస్త్ర పరిశోధన మరియు నవకల్పనల రంగంలో ఆకర్షణీయమైనటువంటి ఉపాధి అవకాశాలను కల్పించడం. ఇది తొలినాళ్ళ నుంచి కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మానవ వనరులను రూపొందించుకోవడమే కాదు, వారికి అవసరమైనటువంటి నైపుణ్య శిక్షణను అందించడము, అదేవిధంగా వారికి మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా చాలా కీలకమే. ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి రంగం అనేది పురోభివృద్ధి సాధించబడుతుంది. కాబట్టి ఇది అత్యంత కీలకమైనటువంటి అంశంగా పరిగణిస్తూ ఇక్కడ కూడా దానికి పెద్దపీటను వేయడం జరిగింది. సో ఆ ఓరియంటేషన్లో ప్రతిభావంతులు మరియు మేధావులకు, అందుకనే ఈ R&D విభాగానికి సంబంధించి చూస్తే రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా కేవలం మేధో సంపత్తికి సంబంధించినటువంటి విషయాల ఆధారంగానే వారికి అవకాశాలు కల్పించేటటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ తప్పుగా అనుకోకూడదు, రిజర్వేషన్లకు సంబంధించి వ్యతిరేకంగా నేను మాట్లాడటం లేదు. కానీ మేధో సంపత్తికి సంబంధించినటువంటి అంశాలను గనక గమనిస్తే కేవలం మేధస్సుకే పెద్దపీట వేయాలనేది మాత్రమే నా యొక్క ఇంటెన్షన్. కాబట్టి ఇక్కడ కేవలం ప్రతిభావంతులు, మేధావులను మాత్రమే ప్రోత్సహించాలనే దృక్కోణం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ దేశంలో ఎంచుకోబడినటువంటి రంగాలలో ప్రపంచ స్థాయి వసతులు, అంటే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తూ R&Dలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా పరివర్తనం చెందించుట అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఫర్ సపోజ్ చూసినట్లయితే భారతదేశం ప్రస్తుతము స్పేస్ సెక్టార్లో గణనీయమైనటువంటి పురోగతిని సాధించడం జరిగింది. గ్లోబల్ లీడర్గా ఎదిగినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి కూడా భారతదేశం గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించడం జరిగింది. అసలు ప్రారంభంలో చూస్తే న్యూక్లియర్ రియాక్టర్లను సైతం భారతదేశానికి అందించడానికి
ఒప్పుకోని పరిస్థితులు మనకు కనిపిస్తున్నటువంటి తరుణంలో భారతదేశం అవసరమైతే స్వయంగానే వాటిని రూపొందించుకోవడానికి ఉద్యుక్తులైనటువంటి తరుణంలో దాని యొక్క సాంకేతికతను భారతదేశానికి అందించినటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. అదేవిధంగా న్యూక్లియర్ సప్లయింగ్ గ్రూప్లో సైతం భారతదేశానికి ప్రస్తుతం సభ్యత్వం లేదు. ఈ సభ్యత్వం గనక వచ్చినట్లయితే అణు శక్తి రంగంలో భారతదేశం మరింత గణనీయమైనటువంటి పురోభివృద్ధిని సాధించేటటువంటి అవకాశం ఉంది. అయితే కొన్ని శక్తులు ఇక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులలో ప్రపంచ దేశాలన్నీ ఏకతాటి మీదకి వచ్చి భారతదేశానికి సభ్యత్వాన్ని ఇప్పించాలనే ప్రయత్నాలు జరుగుతున్నటువంటి దరిమిల భవిష్యత్తులో ఏం జరగబోతుందో వేచి చూసే ధోరణిని మనం కనబరుస్తూ ఉందాం. అదేవిధంగా నానో టెక్నాలజీకి సంబంధించి చూస్తే ఈ రంగంలో కూడా భారతదేశము ప్రస్తుతము టాప్ 5 గ్లోబల్ లీడర్స్ దేశాల జాబితాలో భారతదేశం నిలబడడం జరిగింది. ఈ విధంగా చూస్తే కొన్ని కీలకమైనటువంటి అదేవిధంగా వ్యాక్సిన్స్ రంగంలో చూసినా కూడా భారతదేశం గణనీయమైనటువంటి పురోభివృద్ధిని సాధించడం జరిగింది. కరోనాకు సంబంధించినటువంటి కోవిడ్-19 వ్యాక్సిన్స్ కూడా మనకు స్వదేశీయంగా రూపొందించి వాటిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించి ప్రపంచ దేశాలకు సైతం సప్లై చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఇలా ఎంచుకోబడినటువంటి రంగాలలో ఈ పురోభివృద్ధిని సాధిస్తూ గ్లోబల్ లీడర్గా ఉన్నటువంటి పరిస్థితులలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అవకాశాలను సకాలంలో భారతదేశం అందిపుచ్చుకోవడంలో ముందుండే అవకాశం ఉంటుంది. మరొక అంశాన్ని కనుక చూస్తే 2020 నాటికి ప్రపంచ స్థాయి శాస్త్రీయ ప్రచురణల వాటాను రెట్టింపు చేయుట, ప్రపంచ స్థాయి జర్నల్స్లో ప్రస్తుతం ప్రచురితమయ్యేటటువంటి పేపర్ల సంఖ్యను 4 రెట్లు చేయడము అనేటటువంటి ధోరణి మనకి ఇక్కడ కనిపిస్తుంది. తద్వారా ఆయా విభాగాలలో భారత్ను టాప్ 5 స్థాయికి చేర్చడం అనేటటువంటి సదుద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే పరిశోధనా రంగంలో కొంత నాసిరకమైనటువంటి పరిశోధనలు వస్తున్నటువంటి దరిమిల వీటిని పూర్తి నాణ్యమైనటువంటి పరిశోధనలుగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు సంబంధించినటువంటి ప్రోత్సాహకాలను గనక సంబంధిత విభాగాలకు కావచ్చు, అదేవిధంగా వ్యక్తులకు మేధావులకు కావచ్చు అందించినట్లయితే వారి యొక్క పరిశోధనను మరింత రెట్టింపు ఉత్సాహంతో చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఆ క్రమంలో తగినటువంటి ప్రోత్సాహాలు ఇవ్వడం ద్వారా ప్రపంచ స్థాయి శాస్త్రీయ ప్రచురణల వాటాను అంటే సైంటిఫిక్ జర్నల్స్లో మన దేశం నుంచి పోయేటటువంటి ప్రచురణల యొక్క వాటాని పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి. దాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితికి రెట్టింపు చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా ప్రపంచ స్థాయి జర్నల్స్లో సైతం ఇప్పుడున్నటువంటి పేపర్ల యొక్క సంఖ్య వాటాను 4 రెట్లకు పెంచాలనేటటువంటి ఉద్దేశం మనకు కనిపిస్తుంది. కేవలం వీటిని శాస్త్రీయ ప్రచురణల వాటాను రెట్టింపు చేయడము మరియు జర్నల్స్లో ప్రచురితమయ్యే పేపర్ల సంఖ్యను 4 రెట్లు చేయడం ద్వారా భారతదేశము టాప్ 5 పరిస్థితికి చేరేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించినటువంటి సమయాన్ని 2020గా నిర్దేశించుకోవడం జరిగింది. మరి ఇక్కడ వచ్చిందా రాలేదా అనేటటువంటి అంశంలో మరొక క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకున్నాం మనం. భారతదేశం ఇంకా శాస్త్ర సాంకేతిక రంగంలో వెనుకబడి ఉంది, దానికి సంబంధించినటువంటి కారణాలను వివరించండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అంశాన్ని తెలుసుకునేటటువంటి క్రమంలో దీనికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ విభాగాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నూతన విధానాలతో దట్ మీన్స్ న్యూ అప్రోచెస్తో హై రిస్క్ ఇన్నోవేషన్స్కి సంబంధించినటువంటి అంశాలను శాస్త్ర సాంకేతికత ఆధారంగా అభివృద్ధి పరచడం అనేది మనకి ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది. ఆధునిక సాంకేతిక యుగంలో నిరంతరము దైనందిన జీవితంలో వచ్చేటటువంటి సవాళ్ళు ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తున్నటువంటి క్రమంలో వాటన్నిటికీ సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను శాస్త్ర సాంకేతిక రంగం ఆధారంగానే తీర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ హై రిస్క్ ఇన్నోవేషన్స్ అనేవి మనకు అత్యంత కీలకమైనటువంటి అంశాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎటువంటి రిస్కీ కార్యక్రమాలకు సంబంధించి అయినా చూస్తే మనము వాటి యొక్క ఇన్నోవేషన్స్ని దానికి మించినటువంటి తీవ్రతతో చేయాల్సి వస్తుంది. ఫర్ సపోజ్ చూస్తే సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం గమనిస్తే ఈ విషయాలలో మనం నిరంతరం అప్రమత్తంగా కనుక లేకపోతే జరిగేటటువంటి నష్టాలు గణనీయంగా ఉండేటటువంటి అంశం ఉంది. అదేవిధంగా మరింతమంది ఈ సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి అంశాలలో తర్ఫీదుని పొంది మరింత కష్ట నష్టాలకు గురి చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు జీవ దాడులు లేదా బయోవార్స్ అంటాము, ఇవి ఏ విధంగా అయితే ప్రమాదకరంగా పరిగణిస్తూ ఉన్నాయో ఎటువంటి ఆనవాళ్ళు చిరునామాలు లేకుండానే సైబర్ క్రైమ్లో పార్టిసిపేట్ చేసేటటువంటి వ్యక్తుల జాబితా నిరంతరం పెరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ ప్రభుత్వాలు సైతం అందుకు ధీటైనటువంటి విభాగాలను డెవలప్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే
ప్రస్తుతము ఎథికల్ హ్యాకింగ్ అనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశంగా మనకి ఇక్కడ పరిగణిస్తున్నటువంటి తరుణంలో ఇది కూడా ఐసీటీకి సంబంధించి లేదా ఐటీకి సంబంధించినటువంటి ఒక అనువర్తనంగా కనిపిస్తూ ఉంది. సో సైబర్ క్రైమ్ యొక్క పరిష్కార మార్గాలన్నీ కూడా మనకు దాదాపుగా ఎథికల్ హ్యాకింగ్లో దొరికేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇవి ఎన్ని నూతనమైనటువంటి ధోరణులలో సవాళ్ళు ఎదురవుతూ ఉంటే అంత వినూత్నమైనటువంటి ధోరణులలో హై రిస్క్ ఇన్నోవేషన్స్ని చేయాల్సినటువంటి ఆవశ్యకతను ఇది మనకు తేటతెల్లం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చూస్తే ఆవిష్కరించబడిన పరిశోధన మరియు అభివృద్ధి నవకల్పనలను సామాజిక అవసరాలకు మరియు వాణిజ్య అవసరాలకు వినియోగించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో దీనికి ఎగ్జాంపుల్ని కనుక మనం గమనించినట్లయితే శాటిలైట్ టెక్నాలజీ ఆధారంగా మనము గగన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గగన్ వ్యవస్థ. సో ఇక్కడ దీన్ని మనము జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్గా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. అంటే జీపీఎస్ ఉపగ్రహాల ఆధారంగా ఇక్కడ నావిగేషన్ వ్యవస్థను మనము ఏర్పాటు చేసుకునేటటువంటి వ్యవస్థగా ఇది మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు ఇస్రో వారు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రోగ్రాంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ విమానాల రాకపోకలను గుర్తించేటటువంటి క్రమంలో వాటి మీద నిరంతరం నిఘా ఉంచాల్సి వస్తుంది. సో అందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా కొన్ని నిఘా సంస్థలను లేకపోతే వీటికి సంబంధించినటువంటి పర్యవేక్షణకు సంబంధించినటువంటి గ్రౌండ్ స్టేషన్స్ను ఎస్టాబ్లిష్ చేసుకొని వాటి ద్వారా విమానాల యొక్క రాకపోకలకు సంబంధించి నిరంతరము నిఘాను ఉంచడం జరుగుతుంది. అవి ఏ విధంగా వాటి యొక్క పొజిషన్స్ అయితే మార్చుకుంటాయో ఆ పొజిషన్స్ని ఖచ్చితంగా అంచనా వేస్తూ గగనతలంలో కావచ్చు, భూతలంలో కావచ్చు జరగబోయేటటువంటి ప్రమాదాలను నివారించేటటువంటి సదుద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా విమానాల యొక్క టేకాఫ్ కావచ్చు, ల్యాండింగ్ కావచ్చు సక్రమంగా నిర్వహించాలి అంటే మనకి ఇక్కడ గగన్ వంటి వ్యవస్థలు అత్యంత కీలకమైనటువంటి అంశాలుగా పరిగణించబడుతూ ఉన్నాయి. తద్వారా విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసేటటువంటి సదుద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా కేవలము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ని సామాజిక అవసరాల కోణంలో తీర్చేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరొక అంశాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రస్తుతము టీశాట్ కార్యక్రమాలను జీశాట్ 8 ఉపగ్రహం ద్వారా ఇంటి ముంగటికి అభ్యర్థుల యొక్క ఇంటి ముంగటకే ఈ వీడియో క్లాసులను నాణ్యమైనటువంటి వీడియో క్లాసులను రికార్డు చేస్తూ అభ్యర్థుల ముంగిటికే తీసుకొచ్చేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇదే ఓరియంటేషన్లో చెప్పాల్సి వస్తుంది. లేదు అంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత పట్టణ ప్రాంతాలకు వచ్చి కోచింగ్లు తీసుకొని శిక్షణను పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేటటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ యువతకు ఆదాయ మార్గాలు అనేవి కొంచెం తక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితులలో ఇక్కడికి వచ్చి ఉండాలన్నా కోచింగ్ తీసుకోవాలన్న అత్యంత వ్యయభరితమైనటువంటి పరిస్థితులు కాబట్టి దాని యొక్క పరిష్కార మార్గంగా సాంకేతికతను ఆధారంగా చేసుకొని విద్యార్థుల ముంగటికే నాణ్యమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు తీసుకొచ్చేటటువంటి ఈ కార్యక్రమాలు కూడా మనకి ఇందుకు సంబంధించినటువంటి అప్లికేషన్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఎన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ని మనము ఇవ్వగలిగితే మన యొక్క ఎస్సే ప్రజెంటేషన్ అనేది అంత లైవ్గా ఉంటుందనేది మనం గుర్తుంచుకోవాలి. దీనికోసము విస్తృతమైనటువంటి పఠనం చాలా అవసరం. అదేవిధంగా తెలుసుకున్నటువంటి అంశాలను సక్రమమైనటువంటి పద్ధతిలో సరైన చోట ప్రజెంట్ చేయడం కూడా మనకు అక్కడ అవసరమే. కాబట్టి సో ఇక్కడ కొన్ని సందర్భాలలో అవసరమైనటువంటి ఎగ్జాంపుల్స్ను అందించేటటువంటి ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చూస్తే వేగవంతమైన, పటిష్టమైన, పొదుపైనటువంటి నవకల్పనల దిశగా దృష్టిని సారించడం. ఎందుకంటే కోట్లను వెచ్చించి చేసేటటువంటి ఇన్నోవేషన్స్ కంటే లో కాస్ట్ నో కాస్ట్ అనేటటువంటి ధోరణి ఈ మధ్యకాలంలో ఎక్కువగా రావడం జరుగుతుంది. సో తక్కువ కాస్ట్ తోటి పొదుపైనటువంటి వనరుల ద్వారా చేపట్టేటటువంటి నవకల్పనలకు ఎక్కువ ప్రోత్సాహం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు అనేవారు పెద్ద ఎత్తున వచ్చేటటువంటి సాంకేతికతలకు గరిష్ట మొత్తాన్ని వినియోగించేటటువంటి తత్వాన్ని కలిగి ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్మార్ట్ ఫోన్స్ విషయంలో చూస్తే గతంలో వీటి యొక్క రేట్స్ అధికంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరు కూడా పెద్దగా వీటి పట్ల వినియోగం పట్ల శ్రద్ధ వహించినటువంటి పరిస్థితి. కేవలము ఉన్నత స్థాయి వర్గాలు లేదా ఉద్యోగుల యొక్క చేతులలో మాత్రమే వీటిని కనిపించేవి. కానీ ప్రస్తుతము వీటి యొక్క రేట్స్ కూడా గణనీయంగా తగ్గించినటువంటి పరిస్థితులలో సాధారణ ప్రజానీకం అందరూ కూడా వీలైతే 2 మొబైల్ ఫోన్స్ని లేదా స్మార్ట్ ఫోన్స్ని వినియోగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది వారి యొక్క అవసరాలకు అనుగుణంగా. సో ఇలాంటి పరిస్థితిని కనుక మనం గమనిస్తే వేగవంతమైనటువంటి అభివృద్ధి కావాల్సి వస్తుంది.
అదేవిధంగా పటిష్టమైనటువంటి కార్యక్రమాలు కావాల్సొస్తాయి. అదేవిధంగా పొదుపైనటువంటి నవకల్పనల దిశగా కూడా మనం దృష్టి సారించాల్సి వస్తుంది. మరి ఈ కోణాన్ని మనము సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి కోణంలో చూడాల్సి వస్తుంది ప్రతిదాన్ని కూడా. ఈ రెండింట్లో ఏది లోపించినా కూడా ఆ నవకల్పనల యొక్క సదుద్దేశం అనేది మనకు పూర్తి స్థాయిలో వినియోగించడానికి అర్హం కాకుండా పోతూ ఉంది. ఇప్పుడు గతంలో గనక చూస్తే విద్యార్థి స్థాయిలలోనే ఇక్కడ నీటి యొక్క పంపులో లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంకులలో కావచ్చు, నీరు పూర్తిగా నిండిన తర్వాత నీరు పొర్లిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులలో అక్కడ ట్యాంక్ ఫిల్ కాగానే పూర్తిగా నిండగానే ఆటోమేటిక్‌గా ఆగిపోయేటటువంటి వ్యవస్థలను విద్యార్థులు రూపొందించినటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం. తద్వారా విద్యుత్తు మీద ఉండేటటువంటి గణనీయమైనటువంటి డిమాండ్‌ని తగ్గించేటటువంటి పరిస్థితి మనకక్కడ కనిపిస్తుంది. శక్తి వనరులను పొదుపుగా వాడుకునేటటువంటి ధోరణి కూడా మనకక్కడ కనిపిస్తుంది. కాబట్టి మనం చేసేటటువంటి ప్రతి పని కూడా పటిష్టంగా ఉండాలి, నాణ్యంగా ఉండాలి. అదేవిధంగా పొదుపు మార్గంలో వినియోగించబడేలా ఉండాలని అనేటటువంటి ఓరియంటేషన్ మనకిక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా హౌసింగ్ అప్లయెన్సెస్‌ని గనక మనం గమనిస్తే ఇటీవలి కాలంలో 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ఉపకరణాలు ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణంగా 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ఉపకరణాలు తక్కువ విద్యుత్తుని వినియోగించుకుంటూ మనకు సర్వీసెస్ అందించేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. అదేవిధంగా చూస్తే CRT అంటే కాథోడ్ రే ట్యూబ్, దీని తర్వాత మనము LCDకి సంబంధించినటువంటి ఆవిష్కరణలు రావడం జరిగింది. దీని తర్వాత LEDకి సంబంధించినటువంటి ఆవిష్కరణ, మరొక అడుగు ముందుకు వేస్తే ప్లాస్మాకు సంబంధించినటువంటి టీవీ తెరలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకదానితో మరొకటి పోలిస్తే తక్కువ సంఖ్యలో విద్యుత్తును వినియోగించుకుని పనిచేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఇటువంటి ఉపకరణాలను ప్రజలందరూ కొనుగోలు చేసినట్లయితే పొదుపు చర్యలు పాటించినట్లుగా భావించాల్సి వస్తుంది. అదేవిధంగా బల్బుల విషయంలో చూస్తే సాధారణ బల్బుతో పోలిస్తే మనకు ట్యూబ్లైట్ అనేది చాలా తక్కువ విద్యుత్తుని పొదుపుగా వాడుకుంటుంది. దీనితో కంపేర్ చేస్తే CFL బల్బులు మరింత తక్కువ మొత్తంలో విద్యుత్తుని వినియోగించుకునేటటువంటి క్రమంలో ప్రస్తుతము విద్యుత్ వినియోగాన్ని తక్కువ స్థాయిలోనే వినియోగించుకుంటూ గరిష్ట ప్రయోజనాలు అందించేటటువంటి ఉపకరణాలను అభివృద్ధి చేసుకునేటటువంటి దిశగా మన యొక్క పరిశోధనలు పోతున్నటువంటి పరిస్థితులలో ఇది ప్రస్తుత తరాల యొక్క అవసరాలను తీర్చుకుంటూ భవిష్యత్ తరాలకు శక్తి భద్రతను అందించేటటువంటి కోణం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి సామాజిక ప్రయోజనాలు, అదేవిధంగా ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసేటటువంటి ప్రయోజనాలు రెండూ కూడా మనం చేపట్టేటటువంటి ఇన్నోవేషన్స్లో భాగంగా ఉండాలనేటటువంటి సదుద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అందుకు ధీటైనటువంటి చర్యలను మనకి ఇక్కడ 2013 శాస్త్ర సాంకేతిక నవకల్పనల విధానంలో భాగంగా పొందుపరుచుకోవడం జరిగింది. సో ఇది మనకు ఈ పాలసీకి సంబంధించినటువంటి లక్ష్యాల యొక్క పరిణామ క్రమం. ఇక్కడ మనం చూస్తే దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాలలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, అంటే ప్రభుత్వ రంగం యొక్క వాటా కొంచెం పరిమితం అవుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి LPG యుగంలో. మరి ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మీద ఒక నిర్దిష్టమైనటువంటి పరిమితులు ఉన్నటువంటి దరిమిలా ఇక్కడ మనం జీడిపిలో వ్యయాన్ని 2% పెంచుకోవాలని తీర్మానించుకోగానే సరిపోదు. అందుకు అవసరమైనటువంటి పటిష్టమైనటువంటి చర్యలను సైతం మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ప్రభుత్వం మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు అవసరమైనటువంటి సందర్భాలలో ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యాన్ని పెంచాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ప్రస్తుతం ఇస్రోకి సంబంధించి రూపొందించినటువంటి PSLV వాహక నౌకలను ప్రస్తుతం ప్రైవేటైజేషన్ చేసేటటువంటి పరిస్థితులలో ఇస్రో ఉన్నట్లుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. సో దీనికోసము PSLVని మరింత కుదించి, అంటే PSLVలో 4 దశలు ఉంటాయి, దీన్ని 3 దశలకు కుదించి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని అభివృద్ధి పరిచి వీటిని ప్రైవేట్ రంగ సంస్థలకు అందిస్తూ తద్వారా వాటి ఆధ్వర్యంలో ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టాలనేటటువంటి ఉద్దేశము మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మరి ఇస్రో ఏం చేస్తుంది తర్వాత అంటే GSLV వాహక నౌకల ద్వారా మరిన్ని ఎక్కువ సమాచార ఉపగ్రహాలను ప్రయోగించాలనేటటువంటి సదుద్దేశంతో ఉంది. కాబట్టి సో కొంత బాధ్యతలను ప్రైవేటైజేషన్ చేసినట్లయితే ఆ రంగంలో మరింత గణనీయమైనటువంటి పురోభివృద్ధి సాధించే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో ఎక్కువ చేయాల్సినటువంటి ధోరణి అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో R&D అవకాశాలను విస్తృతపరచడం వంటి అంశాలపై ఈ తీర్మానం ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇందుకు అవసరమైనటువంటి ద్వైపాక్షిక
బైలేటరల్, మల్టీలేటరల్ కోఆపరేషన్‌కి సంబంధించినటువంటి అంశాలను ఈ విధాన తీర్మానంలో భాగంగా పొందుపరచడం జరిగింది. అంటే పరస్పర అవగాహన ఒప్పందాలు కావచ్చు, ఇక్కడ బహుపాక్షిక మరియు ద్వైపాక్షిక ఒప్పందాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం కీలకంగా పరిగణించబడతాయి. కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా, సపోజ్ చూస్తే స్పేస్ రంగంలో యాంట్రిక్స్ కార్పొరేషన్ అనేటటువంటిది ఇటువంటి విదేశీ ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించినటువంటి అవగాహన ఒప్పందాలను ఇది ఎస్టాబ్లిష్ చేయడంలో కీలకంగా మారింది. కాబట్టి ఇటువంటి సంస్థల యొక్క తోడ్పాటు అనేది ఇక్కడ ఎస్ఎన్టీ రంగం యొక్క పురోభివృద్ధికి ఇతోధికంగా దోహదపడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క పాలసీలో కూడా ప్రైవేట్ రంగం యొక్క ప్రాధాన్యతను గుర్తించినటువంటి పాలసీ మేకర్స్ మనకు దానికి సంబంధించినటువంటి విధి విధానాలను పరస్పర అవగాహన ఒప్పందాల రూపంలో, అదేవిధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వంటి ఒప్పందాల రూపంలో పొందుపరచడం జరిగింది. అలా చేస్తేనే భారతదేశము మనం ఈ 2013 ఇన్నోవేషన్ పాలసీలో భాగంగా రూపొందించుకున్నటువంటి టాప్ 5 గ్లోబల్ లీడర్స్ జాబితాలోకి త్వరితగతిన చేరేందుకు అవకాశం ఉంది. లేకపోతే గనక శాస్త్ర సాంకేతిక రంగంలో మిగిలిన దేశాలతో పోలిస్తే వెనుకబడేటటువంటి ప్రమాదం ఉంది. సో ఇక్కడ మరొక క్వశ్చన్ని మనము శాస్త్ర విధాన తీర్మానాలలో కాలక్రమంలో వచ్చినటువంటి మార్పులతో పాటుగా అసలు భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో ఇంకా వెనుకబడి ఉంది, దానికి సంబంధించినటువంటి కారణాలను విశ్లేషించండి అనే ఓరియంటేషన్లో సైతం మనం క్వశ్చన్ని రూపొందించుకోవాలి. ఇక్కడ అభ్యర్థులు ఒకటి గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఒక క్వశ్చన్ ఇట్లాంటి అనలిటికల్గా వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ యొక్క వ్యాలిడిటీకి సంబంధించినటువంటి డేటాని సమకూర్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఫర్ సపోజ్ చూసినట్లయితే శాస్త్ర సాంకేతిక రంగంలో వెనుకబడి ఉందా అంటే, ప్రస్తుతం మనం 2013 పాలసీలో భాగంగా భారతదేశాన్ని టాప్ 5 కంట్రీస్ జాబితాలోకి తీసుకొని వెళ్ళాలనేటటువంటి సదుద్దేశం కనిపిస్తోంది 2020 నాటికి. మరి ఆ పరిస్థితి చూస్తే టాప్ 5 జాబితాలో ఉన్నట్లయితే భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో వెనుకబడి ఉన్నట్లుగా మనం భావించలేము. కానీ ఆ క్వశ్చన్ అక్కడ ఇచ్చాము అంటే ఏవో కొన్ని కారణాలు, సపోర్టివ్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా అంశాన్ని ఇచ్చినప్పుడు గుడ్డిగా సమర్థించవద్దు, అదేవిధంగా గుడ్డిగా దాన్ని విమర్శించవద్దు. కానీ వ్యాలిడ్ పాయింట్స్ ద్వారా దాన్ని వీలైనంత పాజిటివ్ కోణంలో మనం ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేయాలి. సో దానికి సంబంధించినటువంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.